శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో భార్య తన భర్తని కిడ్నాప్ చేసింది. ఈ వివరాలు చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ మీకోసం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తోంది సుమన్ టీవీ. అయితే అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఎస్సిసి నోవాటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇప్పుడు ఆ బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. సత్యసాయి జిల్లాలో కిడ్నాప్కి సంబంధించిన వార్త ఇది. కట్టుకున్న భర్తను భార్య కిడ్నాప్ చేసినటువంటి వార్త ఇది. భర్తతో పాటు ఆ ఇంటి పని మనిషిని కూడా ఎత్తుకెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఈ కిడ్నాప్లో పాల్గొన్నట్టుగా పోలీసుల నుంచి సమాచారం వస్తోంది. స్థానికంగా ఈ వార్త సంచలనం రేపింది. అడ్డొచ్చినటువంటి అత్తమామల మీద కూడా దాడి చేసి భర్తను, పని మనిషిని కిడ్నాప్ చేసి తీసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఎందుకు భార్య భర్తను కిడ్నాప్ చేసింది, అసలు వివరాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. భాస్కర్తో మాట్లాడదాం. భాస్కర్, ఏంటి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్, ఎందుకు చేసింది ఎట్లా? సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో భర్తపై అనుమానంతో కట్టుకున్న భర్తను ఓ భార్య కిడ్నాప్ చేసిన సంఘటన కదిరిలో చోటు చేసుకుంది. అడ్డు వచ్చిన అత్త మామలపై గాని చెప్పులతో దాడి చేసి ఏకంగా 2 కార్లలో 15 మంది వచ్చి భర్తను కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయింది వలి. అయితే వీళ్ళిద్దరికి 5 సంవత్సరాల క్రితమే మంజులాకి ప్రవీణకు 5 సంవత్సరాల క్రితమే వివాహం జరిగింది. ఈ ప్రవీణ్ కాలసముద్రంలో రైలు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఓకే. తన భార్య తిరుష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో ఒక కానిస్టేబుల్ గా మంజులా పనిచేస్తుంది. అయితే వీళ్ళు పెళ్లి అయినప్పటి నుండి ఇద్దరికి మనస్పర్ధ రావడంతో భార్య భర్తకు దూరంగా ఉంటుంది వలి. అంటే ప్రవీణ్ తన ఇంట్లో పని మనిషితో తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానం పెంచుకుంది భార్య. అది కేవలం అనుమానమేనా, లేకపోతే అందులో ఏమైనా నిజం ఉందా భాస్కర్? అంటే మంజుల చెప్పడాన్ని బట్టి అయితే అనుమానం పెంచుకుంది. దీంతో పాటు భర్తతో పాటు పని మనిషిని కూడా కిడ్నాప్ చేసిన సంఘటన చోటు చేసుకుంది. అంటే 5 సంవత్సరాల క్రితమే వీళ్ళిద్దరికి వివాహం అయింది వలి. అంటే మనస్పార్థల వల్ల ఇద్దరు దూరంగా ఉంటున్నారు. వీళ్ళు ఎప్పటి నుంచి దూరంగా ఉంటున్నారు భాస్కర్? 5 సంవత్సరాల నుండి దూరంగా ఉంటున్నారు వలి. ఓకే. భార్య మంజుల వచ్చేసి ఓ కానిస్టేబుల్ గా విధులు పనిచేస్తుంది. ఈ సంఘటనపై తల్లిదండ్రులు కదిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాడి చేసిన కానిస్టేబుల్ మంజులపై కేసు నమోదు చేశారు. వారి కోసం ఇప్పుడే పోలీసులు గాలింపు చేపడుతున్నారు వాళ్ళు. ఓకే. అంటే అసలు ఈ కిడ్నాప్ ఘటన జరిగినప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, చుట్టుపక్కల వాళ్ళు ఏమి అడ్డుకునే ప్రయత్నం జరగలేదా? అత్తమామల మీద కూడా దాడి చేశారంట కదా? వాళ్ళ అత్త మామ ఇద్దరే ఉన్నారు వాళ్ళ ఇంట్లో. వాళ్ళ అత్త మామలు అడ్డు వచ్చారు. అడ్డు వచ్చిన అత్త మామలపై కూడా చెప్పులతో దాడి చేశారు వాళ్ళు. చెప్పులతో దాడి చేసి ఏకంగా 15 మంది 2 కార్లలో వచ్చి దాడి చేసి అడ్డు వచ్చిన అత్త మామలపై అసలు చెప్పులతో దాడి చేశారు. స్థానిక ప్రజలుగా అడ్డు వచ్చినారు. ఎవరిని కేర్ చేయకుండా దాదాపు 15 మంది వచ్చి దాడి చేసి భర్తను వారి ఇంట్లో పని మనిషిని కానీ కిడ్నాప్ చేశారు వాళ్ళు. ఓకే. ఏకంగా ఎక్కడైనా మనం చూస్తే భార్యని భర్త కిడ్నాప్ చేస్తారు, ప్రియురాలని కిడ్నాప్ చేస్తారు. ఇది ఏకంగా భార్య భర్తను కిడ్నాప్ చేసే సంఘటన ఎప్పుడు మనం చూసలేదు హోలీ. ఓకే. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఇప్పుడు ఇక్కడ కదిరి నుంచి కిడ్నాప్ చేస్తూ వెళ్ళిపోయారు. తిరుష్ణాపూర్ అమ్మాయి భార్య అక్కడ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తుంది వాళ్ళు. అది వారు ఎక్కడ పోయారు, ఎలా వెళ్ళారు, ఏ రూట్ లో పోయిన పోలీసులు అయితే గాలింపు చేస్తున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళు బయటకు రాలేదా? అంటే ఇంకా రాలేదు వాళ్ళు. పోలీసులు అయితే వారి కోసం వేట కొనసాగిస్తున్నారు. ఓకే. ఇక తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకున్న తర్వాత ఆ భార్యని అదుపులోకి తీసుకోవటం కానీ ఇవేం జరగలేదా? భార్య కోసం అయితే ఇప్పటికే పోలీసులు ఒక బృందం అయితే వారి కోసం వారు సీసీ కెమెరాలో మొత్తం అంతా చూస్తున్నారు వాళ్ళు. వారు ఏ రూట్ లో పోయారో, ఎలా వెళ్ళారు అనే కోణంలో పోలీసులు అయితే 2 బృందాలుగా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు వాళ్ళు. ఓకే. ఓకే భాస్కర్, మరింత సమాచారం కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. ఒక్కసారి వాళ్ళు ఏమన్నారో విందాం.
ఎన్జిఓ కాలనీలో మా అబ్బాయి ఉండేవాడు. ఎవరో కొంతమంది వ్యక్తులు 10 మంది వేసుకొని వచ్చి మందులోనే నా కోడలను వచ్చి వేసుకొని వచ్చి మా అబ్బాయిని కుట్టి ఎవరో అమ్మాయి ఉంది అని చెప్పని ఆ అమ్మాయి మా అబ్బాయిని కుట్టి వేసుకొని తిరుపతికి పోయినారు. యాజ్ పేరెంట్స్గా మేము ఇద్దరు పోతే నన్ను నా భార్యను పడేసుకుంటుంది. మేము ఆల్రెడీ వేరే చూపించుకున్నాము, దెబ్బలు తగిలినాయి మాకు. తర్వాత మేము పోయి కదిరి సిఐ గారికి కమ్యూనిటీ చేసినాము, కిడ్నాప్ చేసేసాము. వెంకటరమణమ్మ అనే ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన భర్త ఆదినారాయణ గతంలో రైల్వేలో పనిచేసేవాళ్ళని, తన కొడుకు ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తికి చిత్తూరు జిల్లాకు సంబంధించి శ్రీహాళహస్తి పక్కన ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేశారు. ఆ అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉంది. వీళ్ళిద్దరి పెళ్ళైన తర్వాత సుమారుగా 5 సంవత్సరాలుగా భార్య భర్త ఉండే మనస్పర్ధలు వచ్చాయి. భార్య వచ్చేసి తిరుచానూరు పోలీస్ స్టేషను, వీళ్ళ అబ్బాయి వచ్చేసి కాళసముద్రం విలేజ్లో రైల్వే పాయింట్మెంట్గా పనిచేస్తారు. భార్యకు భర్త మీద వేరే అమ్మాయితో అక్రమంగా చనువు కలిగి ఉన్నాడని చెప్పేసి అనుమానంతో నిన్న సాయంత్రం సుమారుగా 2 వెహికల్లో 10-15 మంది వచ్చేసి వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయిని, తన కొడుకును వాళ్ళ వాహనాల్లో బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకుని పోయారని, ఆ క్రమంలో అడ్డం వచ్చే వాళ్ళను చెప్పులతో కొట్టి దాడి చేశారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేశాము. ఈ సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్ కూడా మేము తెలియజేశాము. వీళ్ళంత తొందరగా కేసును ఛేదించేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది.